మనకి మనమేమో ఇక్కడి నుంచి అవ్వగానే వాళ్ళ గోదావరి అందరిని వదిలేసి ఇంకొకళ్ళు పట్టుకుంటూ ఉంటాం కదా, ఆ నెక్స్ట్ రాదు. కానీ ఆవిడకి ఏంటంటే అనన్యోపాయత్వం, ఇతరులు ఎవ్వరూ నాకు లేరు. ఆ గోదావరి రంగనాథుడికి గోదాముకి కనబడేది కృష్ణయ్య రంగనాథుడే. అందుకని అట్లాంటి అనన్యోపాయ నిష్ఠలో ఉన్నటువంటి గోపికను నిద్ర లేపడానికి వెళ్ళింది. అయితే వెళ్ళిన వెంటనే మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళంగానే ఏమైనా తీర్థం ఇస్తే పుచ్చుకుంటాం, ప్రసాదం ఇస్తే కొనుక్కో వస్తాం. కానీ ఆ గుళ్ళకి వెళ్ళినప్పుడు ఆ గుళ్ళో ఉండేటువంటి గాలి గోపురం ఎలా ఉంది, అక్కడ ఉండేటువంటి ప్రాకారాలు ఎలా ఉన్నాయి, లోపల ఏమేమి ఉన్నాయి అని కూడా చూడాలి. అందుకని మన గోదాదేవి ఇవాళ వెళ్ళినటువంటి గోపిక ఇల్లు చూస్తుంది. ఆ ఇల్లు ఎలా ఉందంటండి, చక్కగా తూమణి మాడత్తి చుట్టూ అంటే 9 రకాల మణులు. ఆ మణులు కూడా ఎలా ఉన్నాయంట, పరిశుద్ధము. పరిశుద్ధం అంటే దోషమే లేకపోవడం. నిర్మలము అన్నాం అనుకోండి, కొంచెం దోషం ఉండి మళ్ళీ కాసేపటికి దోషం పోతుంది. కానీ ఈ మణులో పరిశుద్ధమైనటువంటి దోషము లేనటువంటి మణులతో ఆ ఇల్లు నిర్మించిందంటే ఆ గోపిక. అయితే ఆ మణులతోనే కాకుండా ఇంటి చుట్టూ దీపాలు వెలుగుతూ ఉన్నాయంట. అంటే దీపం ఉన్న ఇల్లే భవనము. 2 పూట్ల ఎవరింట్లో అయితే దీపం, అంటే మేము లైట్లు వేస్తాం కదండి, ఆ లైట్లు కాదమ్మా. దీపము అంటే చక్కగా నువ్వుల నూనె కానీ ఒక ఆవు నెయ్యి కానీ, ఈ రెండే. మళ్ళీ తామర నూనెలు రకరకాల నూనెలు చెప్తున్నారు, అవే వద్దు. ఈ 2 నూనెలతో 2 పూట్ల చేసినటువంటి దీప ఆరాధనతో ఉన్నటువంటి ఇల్లు భవనము అంటారు. అటువంటి ఇల్లు అనమాట. అందుకని చుట్టూ దీపాలు ఉన్నాయంట. ఆ తర్వాత ఏముందండి, ధూపం ఉందంట. ధూపం అంటే కట్ట అగరత్తులు తీసుకెళ్ళి మనం వెలిగిస్తాం, అది కాదు. మనకి ఎక్కడైనా 100 కట్ట ఎవరైతే చౌక వేస్తారో ఆ వెలిగికెళ్ళి చేస్తాం. అందులో ఉండాల్సింది ఏంటంట, సువాసన ఉండాలంట. దీపమేమో జ్ఞానం అంట, మరి ధూపమేమో వాసన. వాసన అంటే అనుష్ఠానం. ఈ 2 కలిగినటువంటి గోపికను మన గోదా గోష్ఠి నిన్న రాలేదే అని చెప్పి ఒక అడుగు వెనక్కేసి ఇవాళ గోపికను పిలవడానికి వెళ్ళిందనమాట. అటువంటి గోపికను పిలవడానికి వెళ్ళినప్పుడు ఆమెమో పలకలేదంట. ఎందుకంటే మళ్ళాంటి లౌకిక నిద్ర కాదు, ఎప్పుడూ కూడా అనుష్ఠానం చేస్తూ ఉండేవాళ్ళు మర్చిపోతూ ఉంటారనమాట. అలా మర్చిపోతుంటే మొదట్లో అత్త కూతురా అని పిలిచిందంట. ఎందుకంటే మనకి సంబోధనలు రావు కదా, ఎవరిని పిలవట్లేదు అలా. ఏమన్నా అంటే అంకులు ఆట 2 వస్తున్నాయి చెప్తే రావట్లే. అందుకు గోధుమ అది కూడా మనకు నేర్పుతుంది, ఓ అత్త కూతురా అని. ఆవిడ ఇంకా కదలట్లేదంట. అప్పుడు ఓ అత్త అని పిలిచింది అనమాట. ఎందుకని, వాళ్ళ అమ్మని. ఆ అత్త కూతురు యొక్క అమ్మ అత్త అవుతుంది. నువ్వన్నా చెప్పమ్మా, మీ అమ్మాయి ఏమన్నా మోగదా, మీ అమ్మాయి ఏమన్నా చెవిడిదా, మీకు ఎవరైనా మంత్రం చల్లారా? మోగద్దా అంటే కేవలం మాటలు రాకుండా ఉండేవాళ్ళే మోగాళ్ళు అంటాం. కానీ మనం ఎప్పుడు కూడా అలాగే ఉండాలి. ఏది, ఎవరితో అయినా గొడవలు పడేటప్పుడు మోగ్గా ఉండాలి. పరమాత్మ దగ్గరికి వచ్చేటప్పుడు నోరార ఆయన నామాన్ని కీర్తించాలి. అంతేగాని మనమేమో ఆయన నామం దగ్గరికి వచ్చేసరికి ప్రక్కనే దాన్ని పక్కన పెట్టేసి చక్కగా మాట్లాడుతున్నాం. అందుకని మోగగా ఉండాలి అనవసరమైన సందర్భంలో. తర్వాత చెవిడిదా, ఎవరైనా ఇతరుల గురించి చెప్తున్నప్పుడు విననట్టుగా పక్కకి వెళ్ళిపోవాలి. జయ శ్రీమన్నారాయణ కూడా పక్కకి వెళ్ళిపోవాలి. వింటున్నంత కొద్దిగా బాగా బ్రహ్మాండంగా ఉంటుంది, అది ఎంత మధురంగా ఉంటుందో చెప్పలేమన్నమాట. ఎందుకంటే ఇతరుల మీద చెప్పడంగా. అందుకని అప్పుడు చెవిడిలాగా ఉండాలి అని మన పెద్దలు గోదాదేవి అన్నీ మనకు నేర్పించారన్నమాట ఈ తిరుప్పావై పాత్రలు. అంతేకాకుండా ఎవరైనా మంత్రం చల్లారా, మంత్రము అంటే ఎప్పుడు అనుష్ఠానం చేస్తూ ఉంటే వాళ్ళు మర్చిపోతారు. ఇప్పుడు మా స్వామివారు ఉన్నారనుకోండి, ఆయనకి అసలు ఆకలా కాళ్ళు నొప్పులా ఏమి తెలియదు. ఎందుకని, మంత్ర అనుష్ఠాన బలం. కొన్ని లక్షల మంది తిరునక్షత్రం రోజు వస్తారు, అందరికీ తీర్థం ఇస్తారు. ఎప్పుడు తిన్నారో తెలియదు, ఎప్పుడు పడుకున్నారో తెలియదు. అది అనుష్ఠానం యొక్క బలం. అలా ఈ అమ్మాయి కూడా లోపలే కూర్చుని మంత్రాన్ని అనుష్ఠిస్తుందా అని ఇవాళ గోదాదేవి ప్రశ్న వేస్తూ ఆవిడ నిద్ర లేపుతూ, అమ్మా మామాయన్ మాధవన్ వైగుండన్ మాయావి. ఎక్కడ మాయావండి, ఎక్కడో పరంపదంలో ఉండవలసిన వాడు. శ్రీదేవి, భూదేవి, నీలాదేవి, గోదాదేవితో ఉండేవాడు ఎక్కడో రేపల్లిలో ఎదుగుల వంశంలో గొల్లల వంశంలోకి అవతరించాడు. పుట్టిన 3వ నెలే
పోతన అనే రాక్షసుని చంపాడు. వెంటనే శకటాసురుని చంపాడు. ఎన్ని రకాల మాయలండి, ఆ మాయలు లెక్కలు. అందుకని మాయావి అని. మాధవన్ అంటే లక్ష్మీదేవిని ధరించే ఉంటాడు. లక్ష్మీదేవే ఆయనే లక్ష్మీదేవి. అది లక్ష్మీదేవితో అని చెప్పకూడదు అనమాట. స్వామి ఎక్కడున్నా అమ్మవారు ఎక్కడ ఉండదు, అమ్మవారు ఎక్కడున్నా స్వామివారు ఎక్కడ ఉండదు. అందుకని మనం ఎప్పుడైనా సరే దీపావళి అమావాస్య కదా అని చెప్పి లక్ష్మీదేవి గొప్పదానిగా పూజ చేయకూడదు. ఏంటి, ఇద్దరికి కలిపే చేయాలి. లక్ష్మీనారాయణులు ఇద్దరే మనకి మన్ని ఉజ్జీవించేవాళ్ళు అనమాట. అందుకని వాళ్ళిద్దరికి మనం పూజ చేయాలి. అందుకని మాధవన్ వైగుందన్ పరంపదల్లో ఉండే పరమాత్మ ఎప్పుడు కూడా నిత్య సూర్యులతో శ్రీ భూ నీల గోదాదేవితో వేంచేసి ఉంటారు. అటువంటి కృష్ణ పరమాత్మని మనం కీర్తిస్తున్నామమ్మా అని మన గోదాదేవి చెప్పి ఆండాళ్ దివ్య తిరువడిగలే.